హాయ్ అండి, అందరూ బాగుండాలి, అందులో ఉండాలా. ఈరోజైతే మా ఊర్లో ఊర్స్ అనమాట. ఊర్స్ అయితే దర్గాకి అయితే ఫస్ట్ వెళ్ళాను నేను సదింపులు ఇవ్వడానికి. ఫుల్ జనాలు ఉన్నారు. నేనైతే బూందీ తీసుకొచ్చాను అనమాట సదింపులు ఇవ్వడానికి. చూసారా మా ఊరు దర్గా ఎలా ఉందో. ఇదండి మా ఊర్లో దర్గా. ఈ దర్గాలో సంవత్సరం ఏప్రిల్ నెలలో ఉరుసు చేస్తారనమాట. సదింపులు అయిపోయి బయటకు వచ్చేసాను. పిల్లలేమో మా గీతగా లేట్ అయిందని ఏడుస్తుంది. నేను తెచ్చిన ప్రసాదాన్ని ఫస్ట్ మా అత్తకు పెట్టాను, మళ్ళీ మా పాపకు పెడితే అది అలిగి తీసుకోలేదు. సరే అని ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాలని ఫిక్స్ అయినాం. షాపింగ్ వెళ్తున్నాను. చూడండి, దర్గాలో ఉరుసుకు చాలా ఐటమ్స్ వస్తాయి మా ఊర్లో. ఫస్ట్ స్టార్టింగ్లోనే దండలు, గాజులు, చైన్స్, నెక్లెస్లు అన్నీ ప్రతి ఒక్కటి ఉన్నాయన్నమాట. ఇవి మా అత్త. ఫస్ట్ అయితే అంతా చూసేసి ఎక్కడెక్కడ ఒక్కో చోట ఒక్కో రేట్ చెప్తారు కాబట్టి మనం అన్నీ చూసి తిరిగి ఎక్కడైతే మనకు కంఫర్ట్ అనిపిస్తుందో క్వాలిటీ అండ్ రేటు ఆడ చూసుకొని కొనాలన్నమాట. ఉర్స్ అంటే ముస్లిమ్స్ పండుగ కదా, ఎక్కువ ముస్లిమ్సే ఎక్కువ ఉంటారండి. ఏడ చూసిన ముస్లిమ్సే. ఫస్ట్ స్టార్టింగ్లోనే మా పాప అయితే అది చిలుకొచ్చి ఊతే పీపీ అనేది అయితే కావాలని అడిగిందనమాట. సరే తీపిద్దామని చెప్పి తీపిచ్చాము. అడిగితే ఆయన 30 రూపీస్ చెప్పాడు అనమాట. నేనైతే 20 రూపీస్కి అడిగాను. సరే అన్నాడు. అదేదో ఊతుంటే రావట్లేదు, వేరేది ఇమ్మని చెప్పాము. ఇవ్వండి, ఇదైతే ఊతుంటే బాగా వస్తుంది అనమాట. సరే అని ఆయనకి 20 రూపాయలు డబ్బులు ఇచ్చి మళ్ళీ ముందుకు సాగడం మొదలుపెట్టాము. మా పాప మొహంలో సంతోషం చూడండి ఎట్లుందో. ఇవైతే సేమ్ ఇయర్ రింగ్స్, హెయిర్ బ్యాండ్స్, చిన్నపిల్లల దండలు, A to Z ఉంటాయి. చిన్నపిల్లలకు కావాల్సినవన్నీ కానీ పెద్దలకు కావాల్సినవన్నీ కానీ అన్నీ బాగా దొరుకుతాయండి ఇక్కడ. ఎక్కువ నైట్ టైం వస్తాం, ఎండాకాలం కదా. నైట్ అయితే చల్లగా ఉంటుంది, షాపింగ్ చేయడానికి కూడా మనకు ఓపిక కూడా ఉంటుంది. పగలైతే ఎండకు నీళ్ళ దప్పికతో ఏం చేయలేమన్నమాట. అందుకని చెప్పి నైట్ టైంలోనే ఎక్కువ మంది వస్తారు పగల కన్నా. ఇక్కడ ఫస్ట్ రోజు అయితే గంధం జరుగుతుందండి. గంధం నైట్ 11-12 గంటలప్పుడు అట్లా. రెండో రోజు ఉరుసు అనమాట. తర్వాత 2-3 రోజులు 4-5 రోజుల వరకు జరుగుతూనే ఉంటుంది. వచ్చేవాళ్ళు వస్తుంటారు ఇంటికి. చాలామంది బంధువుల్ని, ప్రతి ఒక్కరు ఇంటికి బంధువుల్ని పిలుచుకుంటారు అనమాట సంవత్సరం ఉరుసుకు. ఇక్కడ స్వీట్స్ అన్నీ దొరుకుతాయి, బాగా టేస్ట్ సూపర్గా ఉంటాయండి. ఇలా షాపింగ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఇక్కడైతే చూసారా కింద చాలామంది కింద కూడా పెట్టుకుంటున్నారు, కొంతమంది పైన పెట్టారు. ఇక్కడైతే ఫ్లవర్స్ ఉన్నాయి, చూద్దాం ఎంత రేటు పడతాయి, ఎంత చెప్తున్నాడని. ఇవి రోజా పువ్వులు లెక్క ఉన్నాయి అన్నమాట. చిట్టి రోజాలు పెద్దవి, నార్మల్గా హెయిర్ బ్యాండ్స్, పువ్వులు అన్నీ. అవి ఒకటి 10, ఒకటి 20, ఒకటి 30 రూపాయలు అట్లా చెప్తున్నాడు. చూసామన్నమాట, చూస్తున్నాము. మేము కొంచెం తక్కువ చేసి అడిగామన్నమాట. అడిగితే ఇవ్వలేదు, సరే అని వెళ్ళిపోతున్నాం. ఇవి కొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ బొమ్మలు కనపడ్డాయి.
మా పాప అయితే బొమ్మ తీపి అని పట్టింది. సరే అని మన ఫస్ట్లో బొమ్మ తీపిద్దామని చెప్పి ఆగాము. నైట్ అయింది కదా, కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, అందుకే సరిగ్గా కనపడతలేవు బొమ్మలు. మీకైతే ఏ కలర్ డాల్ నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమైతే ఫస్ట్ ఎల్లో అండ్ రెడ్, ఎందుకంటే మా పాపకి ఎల్లో కలర్ అంటే బాగా ఇష్టం అనమాట. అందుకే ఎల్లో రెడ్ కలర్ తీస్తే ఆ క్యాప్ అయితే చాలా ముందుకుంది, మొహం కనపడకుండా ఇట్లంటే. అందుకని చెప్పి వేరే బొమ్మ చూద్దామని చెప్పి తీస్తున్నాం, ఇంకో వేరే బొమ్మలు. మా వేరే కలర్లు ఏవి నచ్చవు. మా పాపకి ఎక్కువ ఎల్లో కలర్ అంటేనే చాలా చాలా ఇష్టం అనమాట. ఎల్లో కలర్ బొమ్మ అయితే తీసుకున్నాము, గ్రీన్ అండ్ ఎల్లో. ఇవైతే మొత్తం బ్యాంగిల్స్ అండి. మనం సైడ్ వేసుకునే బ్యాంగిల్స్ దొరుకుతాయి. ఎప్పుడైనా సింపుల్గా ఒక్కొక్కటి వేసుకోవచ్చు, గాజులలో కలిపి వేసుకోవచ్చు. అన్ని రకరకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి. ఈ లైటింగ్ తక్కువ ఉన్నా కానీ నా సెల్ వీడియో సరిగ్గా వస్తలేదు ఎందుకో. పైన అయితే చైన్లు, జడ పట్టీలు కూడా ఉన్నాయి. ఇవైతే కిచెన్ గిన్నెలను సామాగ్రి, కిచెన్లోకి మనకు గాజుటి. ఇవి దువ్వెనలు, హెయిర్ పిన్స్, హెయిర్ బ్యాండ్స్, క్లక్కర్స్ మొత్తం అవైతే. ఇవి కూడా కిచెన్ సామాగ్రి, హెయిర్ బ్యాండ్స్ అనమాట. నెయిల్ పాలిష్ వగేరా అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవైతే చిన్న గ్లాసులు, అన్నీ కిచెన్ సామాన్లు. ఇక్కడ టీ కప్పులు అన్నీ ఉన్నాయండి, ఇనపటి. అవి రొట్టె పెంకులు, బాలెలు, పప్పు గుత్తు. మా అత్త అయితే పప్పు గుత్తి కావాలని చూస్తే 100 రూపాయలు చెప్పిండ్రు. ఒక పప్పు గుత్తి వచ్చేసి 100 రూపాయలు అంట. మా అత్తమ్మ కట్ట పొడుగు లేదు, సరిగా లేవు, ఈ 100 రూపాయలు అని చెప్పి తీసుకోలేదు. సరే ఇంకా ముందు వెళ్దాంలే, ఉంటాయి అత్తమ్మ, నువ్వేం టెన్షన్ పడకని చెప్పాను అనమాట. మా పాప బొమ్మలు కనపడతాయి, ఏవి తీసుకోవాలా అని బాగా కళ్ళు వెతుకుతుంది ఫుల్గా కొనడానికి. సరే అని చెప్పి అవన్నీ చూసుకుంటూ బొమ్మలు ఇంకా ముందుకు వెళ్ళాము. ఇది వచ్చి ఫస్ట్ గల్లీలోని ఇట్లా స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరిగాము. ఇలా చూసుకుంటూ పోతే ఇటు సైడ్ బొమ్మలు, ఇటు సైడ్ హ్యాండ్ బ్యాగ్స్. ఇవన్నీ చిన్నపిల్లల బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. చేశారా బొమ్మలు, డాల్స్, బ్యాట్, హెయిర్ పెన్స్, కిచెన్ గిన్నెలు, తర్వాత బొమ్మలు, గాజులు. పర్లేదండి, ఒక రకంగా బాగానే ఇస్తారనమాట ఇక్కడ కూడా. ఇవి కూడా బ్యాంగిల్స్ చూసారా ఎలా ఉన్నాయి, జిగజిగలు మెరుస్తున్నాయి. ఇవి అయితే చిన్నపిల్లల బొమ్మలు అనమాట. ఎక్కువ చిన్నపిల్ల బొమ్మలు, గాజులు ఇవే ఉన్నాయి, నెక్లెస్లు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా ఏమున్నాయో చూపిస్తా. మా ఊర్లో ట్రైన్ హారన్ శబ్దం విన్నారా? మా ఇంటికి దగ్గరలో ఉంటుంది రైల్వే స్టేషన్, అందుకే శబ్దం బాగా క్లారిటీగా వినపడుతుంది. చూసారా బుట్ట కొమ్మలు అన్నీ ఉన్నాయి ఇక్కడ.
అన్నీ చూసుకుంటే అయితే వెళ్ళామన్నమాట. ఈ షాప్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఈడ పప్పు గుత్తి చూసాము. ఎంత అని అడిగితే 100 రూపాయలు అని చెప్పిండు. లేదులే అన్న అలాగే 50 రూపీస్ చేయండి అంటే 60 రూపీస్ లాస్ట్ అన్నాడు. సరేలే అని చెప్పి 50 రూపీస్ అయితే చేసి తీసుకున్నాము. ఇవి అయితే ఉంగరాలు అనమాట, రింగ్స్. ఇవి చూడడానికైతే చూస్తున్నాం. మా పాపకైతే ఏడుపు మొహం పెట్టింది. ఎన్ని చూపించినా అంతే అమ్మ ఏడుస్తూనే ఉంటుంది. ఇవి కమ్మలే డిజైన్స్, ఇవి బొమ్మలు. 7 బొమ్మలు ఉంటే ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తూ ఉంటుంది. ఇవి కూడా బుట్టకమ్మలు. ఇవి చాలా మోడల్స్ అయితే ఉంటాయండి. మనకు నచ్చినవి ప్రశాంతంగా చూసుకొని కొనాలన్నమాట. మా పాప ఉండని వస్తలేదు, రా వెళ్దామని. అందుకే నేను పెద్దగా ఏవి తీసుకోలేకపోయాను, కొన్ని తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే అయితే వచ్చి కొందామని అనుకున్నా. ప్రజెంట్ ఈరోజుకైతే వీలున్న కాడికి కొనేసుకొని వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మిగిలినవి రేపైతే వచ్చి కొనవచ్చు. చూసారా, చిన్న చిన్న పిల్లలకి రకరకాల మోడల్స్ ఉన్నాయి. చూస్తే అట్లే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ చూసారు, రోజా పువ్వు అడిగితే 30 రూపాయలు చెప్పిండు. ఏమో 20 రూపీస్కి అయితే ఇచ్చేసింది అనమాట రోజా పువ్వు. అది తీసుకున్నాను నేను. కొన్ని చోట్ల వీడియో తీయలేకపోతున్నా, వీలున్నంత వరకు వీడియోస్ అయితే తీస్తున్నా. లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి. హెయిర్ బ్యాండ్స్ అండి ఇవన్నీ. ఇవైతే బొమ్మలు. చూసారా, ఇవైతే జైంట్ వీల్ కాడికి వచ్చినాము. ఇవన్నీ ట్రైన్, ఇవన్నీ అనమాట. బాగా ఇప్పటి వరకు తిరిగి బాగా అలసిపోయాం కదా. అవి గల్లీలు తిరిగే సర్కిల్. ఫస్ట్ అయితే కొన్ని అన్నారు సర్వత్ తాగాలనిపించింది అనమాట. బాగా దాహం వేసినట్టు అనిపించింది. ఎండాకాలం ఎక్కువసేపు తిరిగితే దాహం ఎక్కువ అవుతుందండి. సరే అని చెప్పి ఫస్ట్ అయితే ఒక జ్యూస్ తాగదామని మా అత్తమ్మకు మా పాపకు అడిగేసి ఫస్ట్ అయితే ఒక జ్యూస్ తాగుతున్నాం. ట్రైన్ చూసారా, ట్రైన్ జైంట్ వీల్ ఎంత పెద్దగా ఉందో చూసారా జైంట్ వీల్. మీరు ఎవరైనా జైంట్ వీల్ ఎక్కిన వాళ్ళైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. జ్యూస్ తర్వాత అయితే వేయించుకున్నాం. మా పాప అయితే వద్దని చెప్పింది. కొంచెం అన్న తాగవే అంటే వద్దు అనింది. సరేలే అని చెప్పి మా అత్తకు వేపించి నేను తాగాను. హాలిడేస్కి వచ్చినప్పుడే కదా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేది. ఇంకా మా ఆయన మా బాబు పక్కన రావలేదు, కుదరలేదు వాళ్ళు రావడానికి. మేమే వచ్చాము. జ్యూస్ తీసుకోలేదని చెప్పి ఆమె చాక్లెట్లు అయితే కొంది. చూసారా, ట్రైన్ వెళ్తుంది. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు. ఇదైతే బ్రేక్ డ్యాన్స్. మా గీత బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతా అంటే కళ్ళు తిరుగుతాయి, వద్దులే అని చెప్పాను.
జైంట్ వీల్ చూసారా, ఫుల్ పెద్దది మస్తు. 100 రూపీస్ జైంట్ వీల్ ఎక్కడానికి. మేము కొన్న షాపింగ్ అయితే ఏమేమి కొన్నాం చూపిస్తా. బొమ్మ కొన్నానని చెప్పాను కదండి, గ్రీన్ అని ఎల్లో. ఈ బొమ్మ అయితే కొన్నాం, పీక కొన్నాం ఫస్ట్ స్టార్టింగ్లో, చిలుకది. మళ్ళీ తర్వాత ఏమేమి కొన్నాను కవర్లో మొత్తం ఉన్నాయి, చూపిస్తా. చూడండి. ఇవి మీ అందరికి నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇవి జడకు పెట్టుకుంటారు కదా, జడ వేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి ఫ్లవర్స్ అనమాట. ఇవి ఎలా వంచితే అలా వంగుతాయి. తర్వాత అయితే ఇవి మాలలు, దేవునికైనా వేయచ్చు మనము, లేదంటే డోర్కైనా కట్టుకోవచ్చు. ఇంకా లేదంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్కు వేసుకోవచ్చు. నేనైతే 2 దండలు రోజా పువ్వు చూసారా, ఇదైతే కొన్నాను. రియల్గా ఉంది, రియాలిటీగా ఉంది, చూడడానికి బాగా నచ్చిందని చెప్పి. అవైతే బ్యాంగిల్స్. ఇవి గాజులకి సైడ్ గాజులలాగా వేసుకోవచ్చు, ఎలాగైనా సింగిల్ ఒకటి కూడా వేసుకోవచ్చు డ్రెస్సుల మీదకి. నాకైతే బాగా నచ్చినాయి. గోల్డ్ కలర్లో స్టోన్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది, అందుకే ఇవి తీసుకున్నాం. నాకు ఒక జత, మా పాపకు ఒక జత. అయితే చూసారా మా పాప ఇవి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చూసారా, ఈరోజు మా షాపింగ్ ఇంతే. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి.